Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velugoti, naturopathy physician. మీరు ఎప్పుడైనా ఓజోన్ థెరపీ గురించి విన్నారా? జనరల్గా మనకి ఏంటి ఓజోన్ అనగానే ఓజోన్ లేయర్ గుర్తొస్తూ ఉంటుంది. అంటే స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అది మనల్ని హార్మ్ఫుల్ అయిన యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతవరకు మనకు తెలుసు. కానీ అదే ఓజోన్ గ్యాస్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తారని తెలుసా? సో ఓజోన్ గ్యాస్ని యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడాన్ని ఓజోన్ థెరపీ అంటాము. అయితే అసలు ఈ ఓజోన్ అంటే ఏంటి? ఇది ఏ ఫామ్లో ఉంటుంది అంటే జనరల్గా ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ కెమికల్ ఫార్ములా ఏంటి? O2. ఈ O2కి ఒక సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్ వచ్చి కంబైండ్ అవుతే O2 ప్లస్ సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్ O ఈక్వల్ టు O3. ఈ O3నే ఓజోన్ గ్యాస్ అంటాము. అయితే ఈ ఓజోన్ థెరపీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏం కాదు. ఒకప్పుడు వరల్డ్ వార్ టైంలోనే ఎవరికైతే సోల్జర్స్కి గాయాలు తగిలింటాయో వాళ్ళని త్వరగా హీల్ అవ్వడానికి ఈ ఓజోన్ థెరపీ యూజ్ చేశారు. ఇప్పుడు మనకి ఈ కరోనా తర్వాత బాగా ఫేమస్ అవుతూ వస్తుంది ఓజోన్ థెరపీ అనేది. అంతెందుకు ఇప్పుడు మనం బిస్లరీ వాటర్ బాటిల్స్ చూసినా, కిన్లీ వాటర్ బాటిల్స్ చూసినా, పేపర్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ పైన, దాని బ్యాక్ సైడ్ చూసినట్టయితే దాని మీద ఓజోనైజ్డ్ వాటర్ అని రాస్తుంటారు. అంటే ఈ వాటర్ బాటిల్స్ లో కూడా ఓజోన్ గ్యాస్ ని కలిపి ఇస్తున్నారు. అయితే మేజర్ గా ఓజోన్ గ్యాస్ అనేది 2 టైప్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి ఇండస్ట్రియల్ ఓజోన్, సెకండ్ మెడికల్ ఓజోన్ అన్నమాట. ఫస్ట్ ది ఇండస్ట్రియల్ ఓజోన్ చూసుకున్నట్టయితే ఈ ఇండస్ట్రియల్ ఓజోన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఈ ఓజోన్ గ్యాస్ ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది కావాలి. సో మనకి జనరల్గా ఎయిర్ లో ఆక్సిజన్ ఉంటుంది కదా, సో అందుకే ఇండస్ట్రియల్ ఓజోన్ లో ఎయిర్ ని తీసుకొని దాని ద్వారా మనకి ఓజోన్ గ్యాస్ అనేది ప్రిపేర్ చేస్తారు. కానీ ఏంటి, ఎయిర్ లో ఆక్సిజన్ ఒకటే ఉండదు, డిఫరెంట్ గ్యాసెస్ లైక్ నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. సో అందుకే దీన్ని ట్రీట్మెంట్స్ కి యూజ్ చేయరు, ఓన్లీ క్లీనింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు. లైక్ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి కానీ, స్విమ్మింగ్ పూల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, టైల్స్ వాష్ చేయడానికి కానీ, స్టైల్ పర్పస్ కి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే సెకండ్ ఏంటంటే మెడికల్ ఓజోన్. మెడికల్ ఓజోన్ ని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఇది ఓజోన్ జనరేటెడ్ మిషన్, ఇది ఆక్సిజన్ సిలిండర్. సో దీన్ని ఇలా పైప్ తో కనెక్ట్ చేస్తాం ఓజోన్ సిలిండర్ కి, ఓజోన్ జనరేటెడ్ మిషన్ కి. సో ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆక్సిజన్ సిలిండర్ లో నుంచి ఓజోన్ గ్యాస్ ఈ పైప్ ద్వారా వచ్చి ఓజోన్ జనరేటెడ్ మిషన్ లోకి వస్తుంది. వచ్చి దీంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి ఇలా అవుట్లెట్ ద్వారా మనకి ఓజోన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా బయటకు వచ్చిన ఓజోన్ గ్యాస్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది, అలాగే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది, అలాగే మన బాడీలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ని కూడా ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలా బయటికి వచ్చిన ఓజోన్ గ్యాస్ ని డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా లైక్ ఓజోనేటెడ్ వాటర్, బోటో, ఫన్నెలింగ్, అలాగే ఇయర్ ఇన్సఫిలేషన్, అలాగే ఓజోన్ ఇంజెక్షన్స్, రెక్టల్ ఇన్సఫిలేషన్స్, అలాగే బ్యాగింగ్స్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా బాడీలోకి ఓజోన్ గ్యాస్ ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఓజోన్ వాటర్ అనేది ఏ కండిషన్స్ కి ఇస్తాము అంటే మేజర్ గా మౌత్ అల్సర్స్ కి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి, డ్యూరినల్ అల్సర్స్ కి, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా, అలాగే మన బాడీలో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ ఓజోనేటెడ్ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ఓజోనేటెడ్ వాటర్ ని బాడీలో ఎక్కడైనా దెబ్బలు తగిలినా దాని మీద అప్లై చేసినట్టయితే డిస్ఇన్ఫెక్టెంట్ గా వర్క్ చేసి ఆ గాయాలు త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బోటో మేజర్ గా ఏ కండిషన్స్ కి ఇస్తామంటే మేజర్ గా రెస్పిరేటరీ కండిషన్స్ కి బోటో చాలా బాగా వర్క్ చేస్తుంది. లైక్ ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్, కోల్డ్, సోర్ థ్రోట్, ఇలా చాలా రకాల కండిషన్స్ కి బోటో అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే ఫనలింగ్ మేజర్ గా మనకి ఫ్యాటీ లివర్, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటికైనా ఫనలింగ్ బాగా వర్క్ చేస్తుంది. అలాగే ఇయర్ ఇన్సఫిలేషన్ మేజర్ గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి ఇయర్ ఇన్సఫిలేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఓజోన్ ఇంజెక్షన్స్, బాడీలో ఎటువంటి పెయిన్స్ ఉన్నా మనం ఓజోన్ గ్యాస్ ని డైరెక్ట్ గా లోకల్ గా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల పెయిన్స్ త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే రెక్టల్ ఇన్సఫిలేషన్ మేజర్ గా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కి లైక్ డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, వారికోస్ వెయిన్స్ కి అయినా, అలాగే అల్సర్స్ కి లైక్ పెప్టిక్ అల్సర్స్ కూడా ఈ రెక్టల్ ఇన్సఫిలేషన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే
ఓజోన్ బ్యాగింగ్స్ అన్నమాట. ఈ బ్యాగింగ్స్ మేజర్‌గా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో వాళ్ళకి ఫుట్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకేంటి ఎన్ని యాంటీబయోటిక్స్ ఏసినా తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి కండిషన్స్‌లో ఈ ఓజోన్ బ్యాగింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. త్వరగా రిజల్ట్స్ చూడొచ్చు మనం ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్‌తో. ఇలా ఎన్నో రకాల అప్లికేషన్స్‌తో ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్స్ అనేటివి ఇస్తూ ఉంటాం. సో, ఎటువంటి కండిషన్స్‌కైనా మన న్యాచురోపతి ట్రీట్మెంట్స్‌తో పాటి ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నట్టయితే మనం రిజల్ట్స్ అనేటివి ఫాస్ట్‌గా చూడొచ్చు. సో, మీకు కానీ ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మన ఆయుష్మాన్ క్లినిక్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.